దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చున్న వినిచున్న ఆలకిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు, మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తున్నా, ఆరాధిస్తున్నా మీ అందరికీ ప్రభు పేరట శుభములు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో సజ్జనుల చేత అంటే బంధువుల చేత, సజ్జనులు అంట గ్రామము, వారి బంధువుల చేత తునీకరించబడిన యేసు ప్రభు, సజ్జనుల చేత తునీకరించబడిన అని ఇక్కడ రాయబడింది. సజ్జనుల చేత తునీకరించబడిన క్రీస్తు. ప్రియులారా, ఇక్కడ ఎందుకు తునీకరించబడిన దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగమయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా పరలోక తండ్రి వందనాలు. తన బంధుమిత్రుల చేత, సజ్జనులు అనగా తన కావలసిన వారి చేత, తన దేశము చేత తునీకరించబడిన ప్రభువా నీకు వందనాలు. మా మధ్యకు వచ్చి మా చేత దూషించబడి, మా చేత వేధించబడి, మా చేత బాధించబడుతున్న దేవుడు, అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ స్తుతులు, స్తోత్రాలు. నీ దాసుడిని నేను నీ ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే గాని మాట్లాడేది నేను కాదు. నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడు. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, నా జ్ఞానము సరిపోదు. నా తలంపులు, నా ఆలోచన మరుగుచండి, నీ తలంపులు, నీ ఆలోచనలు బయలుపరచండి. నాయనా, నీ ఆత్మచేత నన్ను సిద్ధపరచ, నా కంఠస్వర నీ బోరగా వాడుకుని మీరే ఈ బిడ్డలతో మాట్లాడమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని సహాయం మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క 32వ యొక్క మరి సిలువ యొక్క శుభములు, సిలువ గుడార యొక్క మహిమ మీకు మీ బిడ్డలకు తోడైండును గాక. ప్రియులారా, మరి సజ్జనుల చేత అనగా బంధువుల చేత బాధపడి తునీకరించబడిన యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న 2 వచనాలు మనం గమనిద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతించుకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికి ఆ నాటికి చాలును. ప్రభునందు ప్రియులారా, సజ్జనులు అనే మాటను మనం ఆలోచన కలిగి ఉండాలి. సజ్జనులు అంటే కావలసిన వారు. ఇక్కడ తునీకరించబడి ఎవరంటే, నీవు ఎవరివో నీకు తెలీదు, నేనెవరినో నాకు తెలీదు. కానీ ఈ లోకములో మాత్రం ఒక కుటుంబం, బంధుమిత్రులు, స్నేహితులు, అన్నాదమ్ములు, అక్కాజేలులు అనే ఒక భావముతో మనం ఉన్నాం. ఇది మాత్రమే మనకు తెలుసు. కానీ దీనికంటే గొప్ప అనుభూతి, గొప్ప సంబంధమైన ఒక స్థితి ఉందనేది మనకు తెలియదు ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రియులారా, అది యేసు ప్రభు వచ్చిన తర్వాత మాత్రమే తెలిసింది. ఎందుకంటే ఆయన వచ్చాడు, ఆయన క్రియలు భూమి మీద చేశాడు, చేసిన తర్వాతే కలిగి ఉంది. అందుకే ఏ రోజుకి ఆ రోజుకినే కూడగట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఏ రోజుకి ఆహారం ఆ రోజుకే కూడగట్టుకోమన్నారు. అయినప్పటికీ వారు దాచుకునే గుణము కలిగి ఉన్నారు. కాబట్టి అంటే లోక సంబంధంగా బ్రతుకు అపవాది చేత శోధించబడుతున్నారు. కాబట్టి అపవాది గాడి వారిని ఏం చేశాడంటే దేవునికి అవమానకరత కలిగించుటకు వారు వద్దన కానీ చేయొద్దన పని చేశారు. కానీ అది కుళ్ళిపోయి పురుగులు పట్టింది. అంటే దేవుడు ఎందుకు చెప్తున్నాడో అదే మనం చేయాలి. లేఖనం ఏం చెప్తున్నా అది చేయట్లేదు మనం. లేఖనము దాటి మాట్లాడే వరకు అందరూ లోకము తెచ్చి లేఖనములో కలిపి మాట్లాడే వరకు అందరూ. అందుకే అన్నాడు దేవుడు, ఇప్పటికేం అవసరం అదే చేయి. నువ్వు ఈ రోజుకి, ఈ పూటకి, ఈ గంటకి, ఈ క్షణంకి నీకు ఏదో వస్తే అదే చేయి. అంటే ఆలోచన వచ్చింది ఒకరిని చంపేయాలండి అని వచ్చింది, చంపేయటం కాదు. ప్రియులారా, చంపాలనుకున్నప్పుడు ఎందుకు చంపాలి, దేని కొరకు చంపాలి, అసలు ఆ ఉద్దేశం ఎవరి వల్ల వచ్చింది? మనిషిని చంపడం దేవుడు వాక్యం ఇచ్చాడు కదా, అదే అన్యాయము, అక్కరము, అది నీ పని కాదు అని.
ఒకవేళ దుర్మార్గుడే, దుష్టుడే, పాపే, కానీ తీర్పు తీర్చేవాడు నేను అన్నాడు. చంపాలనుకున్న వాడిని కూడా చంపకుండా కాపాడి పరలోక రాజ్యంలో చేర్చేశాడు ప్రభు. దొంగ తెలుసు కదా, వాడు చావుకే అర్హుడు, వాడు జీవించుటకు అర్హత లేనివాడు, కానీ వాడి ఆత్మను దేవుడు పరలోకములో చేర్చాడు. జీవవృక్ష ఫలం తిన్నాడు, పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. ఇక్కడ అంటున్నాడు ప్రియులరా, తన సజ్జనులు తాననే దూషించిరి. సజ్జనుల చేత ద్వేషించబడిన, లేకపోతే తునీకరించబడిన అంటే నెట్టవేయబడ్డాడు. వీడు మావాడు కాదు అనే మాటను ఈజీగా చెప్పేస్తున్నారు. ప్రియులారా, చాలా మంది అంటూ ఉంటారు వీడు మావాడు కాదు. ఎందుకన్నాడు? కొన్ని సమయాల్లో తప్పదు అంటే ప్రియులారా, యేసుప్రభు అన్నాడు వీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎప్పుడు? 10 మంది కన్యకల్లో 5గురిని. ఎందుకన్నాడు? వారు దేవుని యందు ఆశీర్వాదం పొందారు, దేవుని ఎడల అన్ని రకాల మేలులు పొందారు. అయినప్పుడు కూడా దేవుడి పిలుపును కానుకోక జీవించుతున్న వారిని ఏమన్నాడు? మీరెవరో నాకు తెలీదు, నా ఎదురుని తొలగిపోమన్నాడు. అలాంటి విషయం జరిగినప్పుడు ఖచ్చితంగా తొలగించేయచ్చు, తప్పులేదు. ప్రియులారా, అది నీ కంటికి కనపడుతున్నా, నీకు ఎవరికి కనపడుతుంది, నీ బిడ్డలైనా, నీకు కావలసిన వారైనా, బంధుమిత్రులైనా, సంఘంలో ఎవరైనా కానీ అది గమనించినప్పుడు, అది కాని పని చేసినప్పుడు, నీకు తెలిసినప్పుడు వారిని నీ వారి కాదనికి విడిచిపెట్టడం మేలు. దేవుడు అదే అన్నాడు, నీది కానైనప్పుడు నువ్వే దాన్ని తునికించు. అంటే తునికించమంటే దాన్ని తీసేయి అన్నాడు. పంటుకు పన్ను, కంటుకు కన్ను అన్నాడు. కానీ యేసుప్రభు కాలంలో కూడా సాతానుగాడు ఏం చేశాడు? కానీ యేసుప్రభు కూడా కానీ ఇస్కరియోతను ఎందుకు ఆపలేకపోయాడు? ఇస్కరియోత తన మరణము తీసుకున్నప్పుడు మరణమును అంటే ఎందుకు చేశాడు? దేవునికిని అన్యాయం చేసినవాడు, దేవునికి ద్రోహము చేసినవాడు భూమి మీద బ్రతకలేడు, బ్రతకటానికి అర్హత లేదని దేవుడు అక్కడ ఏం చేశాడు? మరణము చచ్చిపోతున్నప్పుడు కూడా యేసు ప్రభు ఏమండి అప్పగించబడ్డాడు. తర్వాత ఏమండి కుడి పక్కన దొంగ ఎలాగా చచ్చిపోతాడు, ఆయనేమో కాపాడినట్టుగా చరిత్రలో కనబడుతుంది. ఇస్కరియోతనేమో మహాభయంకరంగా దేవుడు తన పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి కారంగా భయంకరంగా చనిపోయాడు, మరణించాడని. తర్వాత యేసుప్రభున అమ్మిన డబ్బులతో రక్త భూము అని ఆయన చనిపోయిన స్థలంలోనే ఉర్రేసుకున్న స్థలం కొని ఇప్పుడు కూడా అలాగ ఉంచారని కనబడుతుంది. అంటే సజ్జనులు అంటే తనకు కావలసిన వారు, తన మరి కోరుకున్న వారు, తన బంధువులు, తన వారే అనుకున్న ప్రభుకి ఏం చేశారు? అన్యాయం చేశారు. అందుకేనే ప్రభు అన్నాడు వారెవరో నాకు తెలియదు అన్నాడు. ప్రకటన గ్రంథం చెప్తున్నాడు కదా, మీరు నా ఎడల అన్యాయము చేసిన నా ఎడల మీ నమ్మక ద్రోహం చేసిన నా నోటి నుండి మిమ్మల్ని ఉమ్మివేయుచున్నాడు. అంటే నేనెవరో తెలీదు మీకు, నేనే అంటున్నా, మీరెవరో నేను ఎప్పుడు చూడలేదు అంటే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడు అనే సమయం దగ్గర పడుతుంది. ప్రియులారా, సజ్జనులు దూషించిరి, సజ్జనులు విసర్జించిరి, సజ్జనులు తునికిరించిరి అంటున్నాడు. అంటే తునికిరించమంటే మా వాడి కాదండి, మాకు సంబంధం లేదండి. ఆయన బోధలు విన్నావు, ఆయన మాటలు విన్నావు, ఆయన మాటలు విని రక్షించబడ్డావు, కట్టుబడ్డావు, బాగుపడ్డావు, కూడగట్టుకున్నావు, మేలును పొందావు, ఆశీర్వాదం పొందావు, జీవితంలో గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకున్నావు. కానీ ఆయన ఎవరో నీకు తెలియదు. ఎలా కనుక్కున్న పిల్లలు ఎదిగిన తర్వాత నడిపించిన తండ్రి నడకలు అడుగులు గుర్తుండవు. ఎందుకంటే తండ్రి తన ఆశలకు తన కోరికలకు భంగం కల్పించాడు కాబట్టి తండ్రి గుర్తుండడు. తర్వాత అడిగిన కోరికలు తీర్చలేదుగా తండ్రి లేడు ఇంక వారికి. అంటే సాతాను గాడు ఏ రకమైగా నడిపిస్తూ ఆ రకంగా నడిచినప్పుడు రేపొద్దున తండ్రి అంశం వచ్చినప్పుడు తండ్రి నువ్వెవరో నాకు తెలియదు అంటే పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. అనాలి తప్పదు. ఎందుకంటే దేవుడే అన్నప్పుడు దేవుడు ఆ ప్రేరేపణ ఆలోచన కలిగించాడు, అది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు కనిపెంచి పెద్ద చేసి ఒక స్థితిగతులు దేవుని యందు విశ్వాసం నమ్మకం కలిగి ఉన్నారు నా పిల్లలు అనుకుని నువ్వు బ్రతుకుతున్నప్పుడు అదే నమ్మకం ఏదో ఒక రోజున ఒమ్మైనప్పుడు తండ్రి అనే స్థానంలో నీవు కూడా నువ్వెవరవో నాకు తెలియదు, వెళ్ళిపో నా ఇంటి నుంచి అని వెళ్ళగొట్టడం మేలు. ప్రియులారా, అనే వాక్యం చెప్తుంది. యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇతడు నాకు ఎవరో తెలియదు అన్నాడు. ఎందుకని? దేవుని ఆశీర్వాదం కలిగి, దేవుని దీవెన కలిగి, దేవుని సంతోషం కలిగి, దేవుడు ఎవరో నాకు తెలియదంటే పేతురు పలుకున్నట్టుగా పలుకుతే పేతురు పశ్చాత్తాపడ్డాడు, కానీ పశ్చాత్తాపడే అవకాశం నీ దేవుడు నీకు ఇవ్వడు.
నాయకుడివై, ధనవంతుడివై, పేరు కలిగిన పేరుని సంపాదించుకుని అంటే ధనబలము, జనబలము, అధికార బలం ఉంటే సరిపోతుందా? అసలే దీన్ని అంతా సృష్టించిన వాడి యొక్క బలం లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ మరి తన తుజ్జనులు అనగా తన బంధుమిత్రులు యేసుప్రభు నువ్వెవరో నాకు తెలియదు అన్నారు. వారెవరి పరిస్థితి? కానీ యేసుప్రభు చనిపోయిన తర్వాత వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూడాలి. నిజంగా దేవుని కుమారుడిని తెలుసుకున్న తర్వాత వారి గుండెల్లో రైలు పగడి పరిగెట్టడం మొదలుపెట్టిన. ఎందుకంటే అప్పటి వరకు ఆయన మనిషే, మనలో ఒకడు అనుకున్నారు. కానీ దేవుని కుమారుడు తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు అన్నప్పుడు ప్రజలకు భయం స్టార్ట్ అయింది. అప్పుడు దేవుని ఎదుటకు వచ్చారు. ప్రభువా, తండ్రి అని ప్రభువు చెప్పకుండా ఆయన పనిచేశాడు. సజ్జనులు అనుకునేవారు, సజ్జనులు అనుకుని దూషించిన వారు దేవుడు పనిచేయటం మొదలుపెట్టి నడుము కట్టుకున్నారు. ప్రభు చెప్పలా, కానీ ప్రభువును దూషించిన వారందరూ కూడా సాక్షిగా నిలిచారండి. ప్రభువును కొట్టినవాడు, ప్రభువును గెంటినవాడు, ప్రభువుని సిలువేసిన వాడు, ప్రభువుని కొరలతో కొట్టినవాడు, తన్నినవాడు, చంపదెబ్బలు కూడా పిడుగు గుద్దులు గుద్దినవాడు కూడా ఆయన తిరిగి లేచాడంటంతోనే అందరూ ఏం పరిగెట్టింది? రాయిలు పరిగెడుతున్నాయి. నేను నా కుటుంబం నాశనం అయిపోతామేమో, ఏ రకంగా నన్ను చంపేస్తాడు ఆయన అని లోక సంబంధంగా ఆలోచించారు. కానీ అప్పుడు ఎప్పుడైతే ఆయన యొక్క సువార్తను, నేను యేసు ప్రభుని కొట్టాను, అది నేనే, ఆయన మహిమగల దేవుడు అని ప్రకటించడం మొదలుపెట్టారు. యేసు ప్రభుని యూదుల కంటే, ఇజ్రాయేల్ ప్రజల కంటే ఎక్కువగా ప్రకటించింది ఎవరంటే అన్యులే. ప్రభు అంటే ఎవరో తెలియని వారే ఆయనకు సాక్షులైన వారు ఎక్కువ. శిష్యులు అంటాం, శిష్యుల కంటే ఎక్కువగా పరిచయం చేసింది ప్రభువుని హింసించిన వారు, ప్రభుని ఏళన చేసిన వారు, ప్రభును చంపేయాలనుకున్న వారే ఆ పనిని ఎక్కువగా చేశారు. ఇలా క్రైస్తవులు అనుకుంటున్నాం, దేవుని బిడ్డలం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ అంటున్నారు తన సజ్జనులే ఆయనని తునీకరించిరి. సజ్జనులని కావలసిన వారే, ఆయన రక్తం పొందుతున్న వారు, ఆయన శరీరం తిండుచున్న వారే ఏమంటున్నారు? దేవుడికి మా పట్ల కనికరమ లేదండి అన్నవారు. నేను కూడా చాలాసార్లు అన్నాను అన్నమాట. ఎందుకంటే వేదన, ఈ లోక శోధన అటువంటిది. అదే దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని ప్రార్థన గదిలో ఉన్నప్పుడు, ఆయన ప్రార్థన సన్నిధిలో నువ్వు ప్రార్థించిన ఖచ్చితంగా సజ్జనులేంటి ఎవరు కూడా. అందుకే అన్నాడు ప్రభు. ఇక్కడేమన్నాడు? ప్రియులారా 6వ వచనంలో 6:32 వచనంలో అంటున్నాడు, కానీ ఈ పూటకే సమకూర్చు. రేపుడు గురించి ఆలోచించి ఈ పూటదే సమకూర్చు, అప్పుడు దేవుడు నిన్ను. రేపుడు గురించి ఆలోచించుకు, ఈ క్షణం ఏంటో, ఈ రోజు ప్రయాణం ఏంటో అది చూడు. సూర్యుడు ఉదయించిన మొదలుకుని పొద్దుగుగ్గ వరకు నీ ప్రయాణం అంతా, ఆ రాత్రి వేళ తర్వాత కనసేపుకు మరలా నీవు విశ్రింత, ఆ సమయము ఇచ్చే సమయం ఆయన చూసుకుంటాడు. నీవు పగట కాలం సూర్యుడు ఉదయించే సమయం ఎంతో, ఆ సమయము నువ్వు కనుగొనాలి, ఆ సమయమును భద్రపరచుకోవాలి, ఆ సమయమును జాగ్రత్త పరచుకోవాలి, ఆ సమయమును విలువగా కాపాడుకోవాలి. ఆ సమయంలో చేయవలసిన చేయకుండా చీకటిలో చేయాలనుకుంటే, చీకటి కాలం ఎవరిది? చీకటి కాలంలో నీకు భద్రత కలిగించే కాలం ఎవరిది? ఆయనది. సాతాను కాలం ఉంది, సాతానుని తప్పించే సమయం ఎవరిదంటే ఆయనది. యుద్ధము చేసే సమయం. ప్రతిరోజు దేవుడు సాతానుతో యుద్ధం చేస్తున్నాడు. ఎప్పుడంటే రాత్రిక. నువ్వు ప్రశాంతంగా పండుకుంటున్నావంటే, ఈనాడు మన దేశం చుట్టూ అండ్ మిలిటరీ వారు నిద్ర నిప్పుల ప్రాణాలు తెగించి కాపాడుతున్నాంటే, సృష్టి అంతట్లో దేవుడు రాత్రి కాలం ఎక్కడైతే చీకటి కమ్ముతుందో అక్కడ తన పిల్లలైన వారిని ఆయన కనురెప్పేయకుండా కాపాడుతూ దూతల కావల ఉంచుతున్నాడు. ఆ సంగతి మీకు తెలుసా? లేదండి రాత్రి ప్రశాంతంగా పడుకున్నానంటే, ఎందుకు పడుకున్నావు? దేనికి అరకు? అది దేవుని కృప వల్ల జరుగుతుంది. నీకు తెలియకుండానే దేవుడు నీకు కాపురై ఉన్నాడు. నీకు తెలియకుండా నీ కాపురై, నీ యొక్క ఇంటికి, నీ బిడ్డలకి, నీకు కాపురగా ఉన్నాడు. ఏదో ఒక రోజు నా బిడ్డ తెలుసుకుంటాడు, ఏదో ఒక రోజు నా బిడ్డ గమనిస్తాడు అనుకున్న ప్రభు యొక్క మాట నెరవేర్చాక కొరకు ఆయన ప్రయాసపడుతూనే ఉన్నాడు. అందుకే ప్రయాసపడుతున్న భారం వచ్చిన సమస్త జనులారా, నేను ప్రయాసపడతాను, మీరు ప్రయాసపడదు, మీరు నా ఎద్దకు వచ్చేసేయండి అని పిలుస్తున్నాడు. అటువంటి పిలుపు మనం అందుకునే స్థితిగతి కలిగి ఉన్నామా? స్థితి తలంపులు కలిగి ఉన్నామా? స్థితి ఆలోచన కలిగి ఉన్నామా? స్థితి క్రియలు కలిగి ఉన్నామా? చాలా రకాల అర్థాలు ఉన్నాయి. ఒకసారి ఆలోచించాలి మనం. నా ప్రేమైన దేవుని సంగమా, ప్రియులరా,
ఆలోచన కలిగిన నీవు నేను ఎన్ని సంవత్సరాల పరిచర్య చేశాం కాదు, ఎంతవరకు దేవుని యొక్క హృదయమును గెలిచి హృదయమును కట్టి ఆత్మ ద్వారా నింపిన వాడే దేవుని కుమారుడు అనబడతాడని లేఖనం చెప్తుంది. లేఖనముకు నువ్వు ఆధారణకర్తగా, లేఖనముకు సాక్షిగా నువ్వు నిలబడితే ఖచ్చితంగా నీ అంత స్వార్థ ప్రకటించిన మరొకడు ఉన్నాడు భూమి మీద. ఎస్, ప్రవక్తలు కూడా నీకు సలాము కొడతారు. చాలామంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న చిన్న చిన్న వాళ్ళకి వారు చేసే క్రియలు, వారు చేసే పనులు చూసి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేస్తున్నారు? వారు చేసిన వారి యొక్క కట్టుబడికి, వారి మాటకి విలువనిచ్చి వారి మాట కట్టుబడిన తర్వాత వారు చేసే పనులను బట్టి జరుగుతున్న క్రియ. గనుక ఈరోజు నీవు నేను ఏ క్రియలు కట్టుబడ్డాం, ఏ మాట కట్టుబడాను, ఏ పనికి కట్టుబడ్డానో, దేనికి కట్టుబడినావు? ప్రభు అయితే కట్టుబడనండి. ఎందుకంటే నిన్ను పరలోక రాజ్యం చేర్చాలనే ఒక కంకణం కట్టుకున్నాడని, ఆ కంకణం ఆయన కట్టుకున్నాడు నీ తరపున. నిన్ను కాపాడటకు, నేను ఆయన రాజ్యానికి చేర్చటకు తండ్రి ఎదుట ఇదిగో నా రక్తముతో కడిగాని తను ఇదిగో ప్రభు అని తండ్రి అని ఆయన ఎదుటి నిలబెట్టడానికి ఆయన ప్రయాసపడుతూనేవాడు. ప్రతి సంవత్సరం జరుగుతున్న ప్రక్రియే, ప్రతిరోజు జరుగుతున్న ప్రక్రియే. పంటకు ఎలాగ రైతు తన పొలమును అభివృద్ధి పరచుకోవాలి, ఇవాళ 4 బస్తాలు పంట, రేపు 10 బస్తాల తర్వాత 20 బస్తాల తర్వాత 40 బస్తాలు ఎలాగ పండించుకోవాలని ప్రయాసపడుతున్నాడు. ప్రభు కూడా అదే పొలం పని సాతానుతో యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నాడు. పగట కంటే రాత్రికాల యుద్ధం ఎక్కువ ఉంది తెలుసా? నువ్వు పగటకాలు చేసిన పనులన్నీ నీ మీదకు వచ్చి దండెత్తొచ్చేస్తారని దురాత్మలు. నీ మంచం చుట్టూ కాచేస్తారు, నీ ఇంటి చుట్టూ కంచి వేస్తారు. వాటితో యుద్ధం చేసి ఆ రోజున ప్రభు కాపాడక రాత్రి ఎంత యుద్ధం జరుగుతుంది తెలుసా? ఏమండి, ఇప్పుడు ఉక్రెయిన్కు, రష్యాకు, లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలకును, ఏమంటే గాజా ప్రజలకు జరుగుతున్న యుద్ధం కంటే ప్రమాదమైన యుద్ధం ప్రతిరోజు నీ పట్ల దేవుడు చేస్తూనే ఉన్నాడు. ఆ సంగతి మనకు తెలియదు. తెలుసుకుంటే ప్రయత్నం ఏనాడని చేస్తుంటే ఖచ్చితంగా నిన్ను దేవుడు ఇంకా బలపరుస్తాడు. ఎందుకంటే నా తండ్రి నా కొరకు ప్రయాసపడిన కన్నీటి ప్రార్థన ఒక కన్నీటి బొట్టైన కార్చుంటే నీ తరపున యుద్ధము చేసిన ఆయనకు ఆనందముతో సంతోషంతో నేను ఇంకా బలపరిచేస్తాడు ఆయన. ఎస్ ఎస్ ప్రియులారా, అటువంటి ఆలోచన నీకు కలిగి ఉన్నావా? అయితే రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వసృష్టిని నీతిని పరిపాలించున్నావో ప్రభువా, నీ కొందనాలయ్యా. ఏమని ప్రార్థించాలో, ఏమని స్తుతించాలో సజ్జనులే తునికిరించారు. నీకు కావలసిన వారే, నేను కోరుకున్న వారే, నువ్వు దీవించాలి, నువ్వు బలపరచని పరలోక రాజ్యం చేర్చాలనుకున్న వారే నిన్ను అవమానపరచారు. అయినా కూడా వారిలో ఉన్న అమాయకత్వం, వారిలో ఉన్న బెదిరి, వారిలో ఉన్న అపవిత్రమైన క్రియలన్నిటిని బట్టి క్షమించి కాపాడి నీ రాజ్యముకు చేర్చుటకు, నాకంటూ ఒక స్థలము, నాకంటూ ఒక చోటును ఏర్పరచుటకు సిద్ధపడి ఎలుచున్నామో ప్రభు. వందనాలు. ఈ మాటలు వింటున్న వారందరికీ, నా దేశ ప్రజలు ఒక్కరని కాదు ప్రభా, అనేకమైన వృత్తుల్లో, అనేకమైన తలంపులు, అనేకమైన పనుల్లో, అనేకమైన క్రియలలో, అనేకమైన ఆలోచనలు పనులు చేయొచ్చు, ప్రయాణములు చేస్తూ నడుస్తూ సాగుతున్న ప్రతి వారి మీద నీ ఆత్మను కుమ్మరించి నీ ఆత్మతో నింపుదువు గాక. నీ సన్నిధితో వారిని బలపరచుదువాక, నీ వెలుగుతో వారిని నింపి ఆవరించుదువు గాక. నీ సన్నిధి కాపుదల దయచేయమని మా రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు అడిగి బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మ ఆదరణ అన్ని వేళల తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.